దహించు అగ్నిజ్వాల అనైటింగ్ స్వస్థతశాల మీకు ఆహ్వానం పలుకుతుంది. దహించు అగ్నిజ్వాల అనైటింగ్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు దైవజనులు పాస్టర్ రాబర్ట్ కెనడీ ఆరోగ్యమ్మ గారు స్వస్థత మరియు ప్రవచన వరములు కలిగిన గొప్ప దైవ సేవకులు. వీరు యేసుక్రీస్తు నామంలో ప్రార్థించిన వెంటనే అనేక రోగముల చేత బాధపడుతున్న వారు, మాంత్రిక శక్తులు, దయ్యముల చేత పీడింపబడుచున్న వారు స్వస్థత మరియు విడుదల పొందుచున్నారు. అయితే మీరు అనేక సమస్యల చేత బాధపడుతున్నారా? శాంతి లేదా? సమాధానం లేదా? సంతానం లేదా? అనేక రోగముల చేత బాధపడుచున్నారా? అయితే రండి, మిమ్ములను ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మీ కొరకు స్వస్థత, ప్రవచన మరియు అనేక కృపావరములు కలిగిన దైవజనులు మీ కొరకు ప్రార్థించెదరు. మా ఆరాధన సమయములు ప్రతి ఆదివారం ఉదయం 10:30 నుండి 1 గంట వరకు. అందరికీ ఉచిత భోజన సదుపాయం కలదు. రండి, దైవాశీర్వాదములు పొందండి. దేవుడు మిమ్ములను మీ కుటుంబమును దీవించును గాక. ఆమేన్. మా అడ్రస్ దహించు అగ్నిజ్వాల అనైటింగ్ చర్చ్, దిర్శంచర్ల గ్రామము, నేరేడుచర్ల మండలము, సూర్యాపేట జిల్లా, తెలంగాణ రాష్ట్రము. అమావాస్య రోజున ప్రత్యేకమైన ప్రార్థన స్వస్థత సభకు ఇదే మా ఆహ్వానం. దహించు అగ్నిజ్వాల స్వస్థతశాల ప్రతి నెల అమావాస్య రోజున రాత్రి 8 గంటల నుండి తెల్లవారుజామున 3 గంటల వరకు ప్రత్యేక ప్రార్థనలు. మీ అందరి కోసం స్వస్థత, ప్రవచన వరములు కలిగినటువంటి దైవజనులు రాబర్ట్ కెనడీ మరియు ఆరోగ్యమ్మ కెనడీ గారు మీ అందరి కోసం ప్రత్యేకముగా ప్రార్థన చేయుదురు. కుటుంబ కలహముల చేత పీడింపబడుచున్నారా? అయితే రండి, మీ కొరకు ప్రార్థన చేయుటకు గొప్ప దైవ సేవకులు సిద్ధంగా ఉన్నారు. సంతానం లేదా? ఉద్యోగం లేదా? ఆర్థిక ఇబ్బందుల చేత సతమతమవుచున్నారా? అనేక సమస్యల చేత బాధపడుచున్నారా? అయితే రండి, ఈ అమావాస్య రాత్రి ప్రార్థనలో అనేక మంది స్వస్థత మరియు వెంటనే విడుదల పొందుచున్నారు. కాబట్టి మీరు మీ కుటుంబ సమేతముగా ఈ ఆరాధనలో పాలు పంచుకొని దైవాశీర్వాదములు పొందండి. మరిన్ని వివరములకు సంప్రదించండి 8341137703 9866660327. ప్రైజ్ ది లార్డ్. దేవుడి నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. బాగున్నారా? మీ కొరకు అనుదినము కూడా దయించు అగ్నిజ్వాల అనైటింగ్ మినిస్ట్రీలో మీ కొరకు ఎప్పుడు మీ అమ్మ ఆరోగ్యమ్మ ప్రార్థన చేస్తూ ప్రభు పాదాలు పట్టుకొని విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. మరి మీరందరూ బాగుండాలని, మీరు మీ కుటుంబం, మీకు ఇచ్చిన బిడ్డలు, మీ ప్రతి అవసరత తీరాలని అనుదినము కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. మరి ఈరోజు వాక్య ధ్యానములో నుండి దురాత్మ దుష్ట ప్రభావం కలిగించే దుష్టుడు, వినాశికుడు దేనిని నాశనమ చేస్తూ ఉన్నాడు, ఎక్కడ ఎలాగ బయలుదేరి ఉన్నాడని దేవుని వాక్యాన్ని మీకు వినిపిస్తూ ఉంటాను. మీరందరూ కూడా జాగ్రత్తగా మీ పనులు మానేసుకొని ప్రభు యొక్క పరిచర్య నిమిత్తముగా మీరందరూ కూర్చొని టీవీ దగ్గర దేవుని వాక్యాన్ని వినండి. దేవుడు మీతో మాట్లాడుతూ ఉంటాడు. కళ్ళు మూసుకోండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మా గొప్ప తండ్రి, ఆది అందు వాక్యముండను, వాక్యమే దేవుడై ఉన్నావు. వాక్యములో నుండి అనేకమైన బిడ్డలతో మీరు మాట్లాడతారని నమ్ముచున్నాను. అయ్యా, నీకు స్తోత్రములు నాయన. శత్రువు అనేకమైన కుటుంబాల్లో గలిబిలి చేస్తూ ఉన్నాడు. అయ్యా, ఈ శత్రువుని జయించుటకు శక్తి కావాలి ప్రతి ఒక్కరికి. ఆ శక్తిని మరి ఈరోజు దేవుని వాక్యములో ప్రతి ఒక్కరితో వినిపించాలని ఆశ కలిగిన నీ బిడ్డ ఆరోగ్యములో నుండి బిడ్డలతో మాట్లాడతారని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి ఈరోజు వాక్యము ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం 7వ వచనములో దేవుడు మీతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. మరి వాక్యము చదువునానా? పొదలలో నుండి సింహము బయలుదేరి ఉన్నది, పొదలలో నుండి సింహము బయలుదేరి ఉన్నది, జనముల వినాశకుడు బయలుదేరి ఉన్నాడు, జనముల వినాశకుడు బయలుదేరి ఉన్నాడు. నీ దేశమును నాశనము చేయుటకు, ఈ దేశమును నాశనము చేయుటకు అతడు ప్రయాణమై తన నివాసమును విడిచి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేన్ని నాశనము చేయుటకు? ఈ దేశమును నాశనము చేయుటకు, ఈ దేశములో ఉన్న ప్రజలను నాశనము చేయుటకు, ఈ దేశములో ఉన్న అనేకమైన వారిని పడగొట్టుటకు వినాశకుడు బయలుదేరి ఉన్నాడు. వాడు ఎక్కడున్నాడు? వాడు ఈ దేశాన్ని ఎన్నో రీతిలో పాడు చేయటానికి బయలుదేరాడు. వాడే దుష్టుడు,
వాడే వినాశకుడు, దేశమనే పాడు చేయటానికి బయలుదేరి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేశములో ఉన్న జనమును పాడు చేయటానికి బయలుదేరి ఉన్నాడు. దేశములో ఉన్న ప్రతి ఒక్కటి అధికారము కలిగిన ప్రతి ఒక్కరిని కూడా ఖరాబు చేయటకు బయలుదేరి ఉన్నాడు. వాడే వినాశకుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయము 32 నుండి 35 వచనం వరకు చదువునానా. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వ దినములు జ్ఞాపకము తెచ్చుకొని గతించిపోయిన పూర్వ దినములను జ్ఞాపకము చేసుకొనుడి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు పూర్వ దినములోనే శ్రమలతోనే పోరాడారు, శ్రమలతోనే వెలిగించబడ్డారు, శ్రమలతోనే దేవుణ్ణి ఎరిగి ఉన్నారు. వాటిని జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు వినాశకుడు బయలుదేరి అనేకమైన రీతుల్లో దేశాన్ని పాడు చేయటకు బయలుదేరారు బిడ్డ. ఖచ్చితంగా వాడిని మనం ఎదిరించాలంటే శక్తి మనకు కావాలి కదా, ప్రార్థన మనకు కావాలి కదా, భక్తి మనకు కావాలి కదా, మన దేశాలు మనం రక్షించుకోవాలి కదా. మన దేశము కొరకు కూడా మనం అనేకమైన రీతుల్లో రక్షించుకోవటానికి మనమందరము కూడా ప్రార్థన ఆయుధము కలిగి ప్రార్థించటానికి శక్తివంతులుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన సమస్తమును వినాశకుడు దేశం మీదకే బయలుదేరాడు. ఇంతకు ముందు బయలుదేరాడు, దేశాలు పడగొట్టాడు. మరి అనేకమైన విధములుగా వాడు దురాత్మ దుష్ట ప్రభావం కలిగించే శత్రు. అనేకమైన విధములుగా వైరస్ చేత, కరోనా వైరస్ చేత వినాశకుడు దేశాన్ని దోచుకున్నాడు. కానీ ఈ దినము కూడా మరి సైతాన్ గాడు బయలుదేరి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హెబ్రీయులు 11వ అధ్యాయం 33వ వచనం చదువునానా. ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరడి పడితిరి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిందలను బాధలను అనుభవించుట చేత మరి ఎన్నో అనుభవించారు. కానీ మనమందరం అనుభవించినా కూడా దేవుడు మనకు తోడయ్యుండి ఆయన ధైర్యమును కూడా మనకు అనుగ్రహించాడు. శత్రువుని మనం ఎదుర్కోవటానికి శక్తిని సంపాదించుకోవాలి. ఆ శక్తి బలమైన రీతిలో మనల్ని నడిపిస్తూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి కీర్తన గ్రంథం 27వ అధ్యాయం 14వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఏమంటుందో చదువునానా. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకో. సాతాను అనే శత్రువు మరి వినాశకుడు బయలుదేరి ఉన్నాడు. ముందు దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండు. మీ హృదయమును ధైర్యం తెచ్చుకోండి, ప్రార్థించండి, ఉపవాసం ఉండండి. మీ కుటుంబాలు అనేకమైన విధములుగా మరి వినాశకుడు నాశనము చేయటానికి బయలుదేరి ఉన్నాడు గనక వాడిని జయించుటకు మనకు శక్తి కావాలి, మనకి భక్తి కావాలి, మనకి ప్రార్థన కావాలి. అంటే ముందు బలమైన రీతిలో నీవు కన్నీరు గార్చి ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థించు. వీడు ఎక్కడి నుండి దేశమును విడిచి బయలుదేరి ఉన్నాడు, దేశాలు పాడు చేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడి నామానికి స్తోత్రం. మరి ఈ లోకములో వినాశకుడు వచ్చి ఎన్నో రీతుల్లో ఖరాబు చేస్తూ ఉన్నాడు. దేవుడు అంతకుముందు మరి దేవుని వాక్యములోనే బైబిల్లో రాయబడ్డది. ఇక్కడ అంటున్నాడు హెబ్రీయులు 3వ అధ్యాయం 12వ వచనములో దేవుని వాక్యం అంటూ ఉన్నాడు. చదువునానా. హెబ్రీయులు 3వ అధ్యాయం. సహోదరులారా జీవముగల దేవుణ్ణి విడిచిపోవునట్టు విశ్వాసము లేని జీవముగల దేవుణ్ణి విడిచిపోవునట్లు విశ్వాసము లేని దుష్ట హృదయములు మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమోనని జాగ్రత్తగా చూచుకొనుడి. మెయిన్ ప్రైజ్ ది లార్డ్. నీ హృదయములో జీవము కలిగిన కష్టాలు వచ్చినాయి. సాతానుగాడు వినాశకుడు అనేకమైన శ్రమలు పెడుతూ ఉన్నాడు. ఈ కుటుంబాన్ని, ఈ బిడ్డలను ఈ శ్రమల చేత నల్లగొడుతూ ఉన్నాడని దేవుణ్ణి విడిచిపెట్టిపోయే మనసు, దుష్ట మనసు మీలో ఎవరికన్నా ఉన్నదేమో. కానీ మీరు జాగ్రత్తగా చూసుకోండి. మనం విడిచిపెట్టి పోకూడదు. ధైర్యంగా దాన్ని జయించే శక్తి మనకు కావాలి. ఎస్ అపార్ట్ రిమైన్. ఆ శక్తివంతమైన దేవుడు మనతో ఉంటే శక్తులన్నీ పారిపోతాయి. ఈ వినాశకుడు మనల్ని ఏం చేయలేడు.
ఈ నాస్తికుడు ఎన్నో రీతుల్లో దేశం మీదకి దేశం, జనం మీదకి జనం, అయ్యా అనేకమైన ప్రజల మీదకి ప్రజలు ఎంతగానో మరి చెలరేగ కొడుతూ ఉన్నాడు ఈ నాస్తికుడు. ఎలాంటి స్థితిలో కొడుతున్నాడో ఇక్కడ దేవుని వాక్యము దేవుడు మనకు రూఢిగా బయలుపరిచి ఉన్నాడు. సామెతల గ్రంథం 14:33 దేవుడు ఏమంటున్నాడు చదువునానా? సామెతలు తెలివిగల వాని హృదయమందు జ్ఞానము, తెలివిగల వాని హృదయమందు జ్ఞానమును సుఖ నివాసము చేయును, సుఖ నివాసము చేయును. బుద్ధిహీనుల అంతరంగములో ఉన్నది, బుద్ధిహీనుల అంతరంగంలో ఉన్నది బయలుపడును. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. తెలివిగల వారి జ్ఞానం అంటే సుఖ నివాసము చేయును. వాళ్ళకి సుఖం ఉంటుంది, దాంట్లో నివాసం ఉంటుంది. జ్ఞానవంతులుగా మనము దేవుని యొక్క కృపలో ముందుకు సాగాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి ఈ నాస్తికుడు ఎన్నో కుటుంబాల్లో జొరబడ్డాడు. మరి దాన్ని మనము బయటికి తీయాలి, ప్రార్థించాలి, జయించాలి. తన కొరకు మనం అనేకమైన ఉపవాసాలు ఉండాలి. దేశాలను పాడు చేయటకు బయలుదేరిన ఈ నాస్తికుడిని జయించటానికి శక్తి కావాలంటే దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మాట్లాడిన మాటేనండి. ఎందుకంటే ఎక్కడ మత్తయి సువార్త 24:5, 6, 7, 8, 9 వచనం వరకు దేవుడు అంటున్నాడు, అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని పలువురులను మోసపరచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. కానీ వింటున్నాం కదా, మనం వింటూ ఉన్నాం, అవి జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడైనా దేశం మీదకి బయలుదేరి నాస్తికుడును పతనము చేయుటకు దేవుడు ఆకాశము నుండి బయలుదేరి ఉన్నాడు. ఆయన దేవుని కార్యములను మరి జనముల చుట్టూ రక్షించాలని ఆయన ఆత్మ కూడా చూస్తూ ఉందన్నమాట. అనేకమైన విధములుగా ముందుకు నడవటానికి దేవుని శక్తివంతమైన కృప దేవుడు ముందుకు తెస్తూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుడు మనతో ఉంటే దేన్నైనా మనం జయించగలుగుతాం. ఈ లోకములో శక్తిని జయించటానికి మన శక్తి, మన బలము, మన ధనము, మన బంధుత్వం, మనకున్నది ఏది పనికిరాదండి. దేవుని శక్తి నీకుంటే దేన్నైనా నువ్వు జయిస్తావు. ఈ నాస్తికుడు జయిస్తూ ఉంటావు. ఈ నాస్తికుడు దేశమును విడిచి అనేకమైన నివాసము విడిచి బయలుదేరిన దుష్టుడు ఎన్నో బిడ్డల్లో, కొడుకుల్లో, మరి పశువుల్లో ప్రయోగించబడి జనముల్లో, దేశాల మీద ప్రయోగించబడ్డాడు. ఆ దేశాలు దోసుకుంటూ వాళ్ళని పతనము చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి సామెతల గ్రంథం 19:20-21 వచనములో దేవుని యొక్క వాక్యం అంటూ ఉన్నాడు. ఏమంటున్నాడు చదువునా? మీరు ముందుకు జ్ఞాని వగుటకై ఆలోచన విని ఉపదేశము అంగీకరించుము. ఆలోచన విని ఉపదేశమును అంగీకరించుము. దేవుని మాటలు విను. దేవుని మాటలు వినటం వల్ల నీ ఆలోచనలను దేవుడు సమస్తమును నీకు తెలియపరుస్తూ ఉంటాడు. ఆయన నీతో కలిసి ముందుకు తేటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మంచి ఆలోచనలను నీకు వినిపించటానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. మంచి మాటలు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన మాటలు ఎప్పుడు కూడా శ్రేష్టమైనవి. మరి దేశమును విడిచి దేశం మీదకి జనం, దేశం మీదకి దేశం, కరువులు, కాటాక్షాలు అనేకమైన విధములుగా రాకడ సూచనలుగా బయలుదేరి ఉన్నాయి. అవే దేశం మీదకి వచ్చే వినాశీకుడు బయలుదేరినాడు. ఎక్కడి నుంచి బయలుదేరాడు? పొదలో నుండి ఆడి నివాసం విడిసి బయలుదేరాడు గనక అనేకులను అతమారుస్తూ వస్తూ ఉన్నాడు. వారి కొరకు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి, ప్రభు సన్నిధిలో మొరపెట్టాలి. ఈ నాస్తికుడు పతనమైపోవాలి. మన దేశాలు, మన రాష్ట్రాలు, మన మనుషులు అనేకమైన విధములుగా రక్షించాలంటే మనకు కావలసిన శక్తిని మనము జయించటానికి శక్తివంతమైన పవరు దేవుని సన్నిధిలో మొరపెడితే దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సామెతల గ్రంథం 18:16 దేవుని యొక్క వాక్యం అంటుంది. లాస్ట్ గా చదువునా? ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలగచేయును, అది గొప్పవారి ఎదుటకి వానిని రప్పించును. ఆమేన్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా.
మరి సాతాను అనేకమైన విధములుగా నిన్ను గలిబిలి చేస్తూ ఉండొచ్చు. నీవిచ్చే కానుక వల్ల నీ కుటుంబంలో వీలు లేని కార్యములన్నీ కూడా దేవుడు వీలు చేస్తూ ఉంటాడు. పనులు కాని పనులు కూడా దేవుడు నీకు చేస్తూ ఉంటాడు. ఇప్పుడు వరకు నువ్వు ఎన్నో విధములుగా వీలు కాల, నువ్వు పెద్దల దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నీకు పనులు కాకుండా ఆగిపోతున్నాయి గనుక దేవుడు నీ ఇచ్చే కానుక వల్ల దేవుడు నీకు పని చేయటానికి కూడా సిద్ధంగా ఉన్నాడని దేవుని వాక్యం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరెందుకంటే మనమందరము కూడా దేవుని బిడ్డలం. దయించు అగ్నిజ్వాల అనంటింగ్ మినిస్ట్రీలో వినాస్తికుడి గురించి ఈరోజు మాట్లాడమని దేవుడు నాతో మాట్లాడాడు. అదే వినాస్తికుడు దేశం మీదికి దేశం, జనం మీదికి జనం, రాజ్యాల మీదికి రాజ్యాలు తీసుకొచ్చి దేశాన్ని అల్లకొల్లారం చేస్తున్నాయి దుష్టుని జయించటానికని. మరి మనకు శక్తి కావాలి కదా, మనమందరము కూడా ప్రార్థన చేద్దాం. మరి దయించు అగ్నిజ్వాల అనంటింగ్ మినిస్ట్రీలో మీరందరూ వింటూ ఉన్న ఈ వాక్యాన్ని విడిచిపెట్టుకోకుండా దేవుని సన్నిధిలో మీరందరూ కూడా జ్ఞాపకములో ఉంచుకోండి. దేవుని వాక్యములో జాగ్రత్తగా మరి మీ గుండెల్లో ముద్రించినట్లుగా దేవుని మాటలు వినండి. వినటం వల్ల మీ లోకములో ఉన్న సమస్త వినాశకులు లాంటి దయ్యములని ఎన్నో జయించుకుంటూ వస్తాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి మాతో అనేకమైన విధములుగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు అన్నాడు, మేము కూడా అనేకులకు సాక్ష్యపూర్వకంగా ప్రభువా నేను ఈ ఎంత వాక్యము చెప్పటానికి అరుకురాలను కాను అని చెప్పి నేను ఎంతగానో ప్రార్థించాను. ప్రభు నాతో మాట్లాడాడు. ముఖీముఖిగా ప్రభు నాతో మాట్లాడినప్పుడు ఎక్కడో గొప్ప వాళ్ళతో ఘనులతో మాట్లాడతాడు దేవుడు. నాతో ఎందుకు మాట్లాడతాడంటే అనుకున్నా నేను. దేవుడు నా దగ్గరికి వచ్చి తల తట్టి నాతో మాట్లాడాడు, నువ్వు లే నా పని చేయాలని. అదే మాటను దేవుణ్ణి పట్టి నేను దేవుని సన్నిధిలోకి వచ్చాను. దేవుడు నాతో మాట్లాడి, మరి నాకు చదువు రాదు, నాకు ఎక్కడ ఏం తెలియదు ప్రభువా, నేనేం చేయాలంటే దేవుడు లోకసువార్త 12:12 దేవుడు నాతో అన్నాడు, నువ్వు ఏమి చెప్పదలుచుకున్నావో ఆ గడియలోనే నేను నీకు చెప్తాను అన్నాడు. దేవుడు అదే మాటను నాలో నుండి మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఎంతగానో దేవుడు మాట్లాడే మాటలే తప్ప ఎరిసోటని ఎక్కడ కూడా ఏది తెలియని ఈ అమాయకురాలను దేవుడు ఆడుకుంటున్నాడు. ఎస్ బట్ అట్ రిమైన్ పరిశుద్ధాత్మ శక్తివంతమైన దేవుని పరిచర్య దయించు అగ్నిజ్వాల అనేకమైన బిడ్డలకు ఎన్నో రీతిలో స్వస్థతలు బలహీనతలు విడుదలైపోతున్నాయి. మాంత్రిక శక్తులతో బాధపడుచున్న వారు వస్తే వారికి కూడా స్వస్థత కలుగుతుంది. బిడ్డలు లేని వారు వస్తే మరి ఎంతోమందికి సంతానాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఈ పరిచర్య అనేకమైన ప్రజలకు అందిస్తూ ఉన్నాం. మరి దేవా ఈ పరిచర్య ఏ రీతిగా ముందుకు పంపించాలన్నప్పుడు నేనున్నాను, మీరు భయపడొద్దు, మీరు వెళ్ళండి, దేవుని పని చేయండి అని దేవుడు నాతో మాట్లాడాడు. నాతో మాట్లాడిన మాటను మీతో కూడా చెప్తున్నానండి. ఎందుకంటే దేవుడు చెప్పిన మాట మీతో చెప్పటం నా కర్తవ్యం, చేయకపోవటం మీ ఇష్టం. దేవుడు చెప్పమని చెప్తూ ఉన్నాడు, ఎతికి చెప్పింది కాదండి, దేవుడు స్పష్టంగా నాతో మాట్లాడిన మాట. మరి ఎందుకంటే 1 దినవృత్తాంతములో 22:16 దేవుడు నాతో మాట్లాడాడు. ఆ మాట చదువునానా? లెక్కింపలేనంత బంగారమును ఎండియు ఇత్తడియు ఇనుమును నీకు ఉన్నవి, ఇనుమును నీకున్నది. కాబట్టి నీవు పని పూనుకొనుము. పరిశుద్ధాత్మ దేవుని శక్తివంతమైన దేవుడు నేను చెప్పానే ఒక మాట చివరి లాక్యం ఎక్కడ నేను చూసి చెప్పింది కాదు, దేవుడు నాతో చెప్పిన మాట అది. నువ్వేమి చెప్పదలుచుకున్నావు ఆ గడిలో నేను చెప్తానన్నానే. దేవుడు ఈ గడిలో కూడా దేవుడు ఈ మాట కూడా చెప్పమని నాతో చెప్తూ ఉన్నాడు. లెక్కింపలేనంత బంగారమును వెండిని సమస్త ఇనుమును సమృద్ధైన ఇత్తడును ధనమును నీటిన్ గ్లాస్ నీ యొక్క స్వాధీనంలో ఉంది. ఖచ్చితంగా నీవు ఈ పని కోసం దేవుని పరిచర్య కోసం అనేకమైన నశించిపోతున్న ఆత్మలను రక్షించటానికి అనేకమైన వినాశకుడు బట్టి ఎన్నో కుటుంబాలు దేశానికి అనేకమైన ప్రజలకు అందించటానికి దేవుడు ఏర్పాటు చేయబడిన ఈ పరిచర్యకు నువ్వు పూనుకో. దేవుడు నిన్ను ఖచ్చితంగా లేపుతాడు. నిన్ను నీ కుటుంబాన్ని పట్టి పీడిస్తున్న వినాశకుడు విడుదలైపోతాడు. వాడు పోవాలంటే నువ్వేం చేయాలి? ఈ పనిని పూనుకో, సహాయం చేయి, నీ గుప్పళ్ళు ఇప్పో. రటిమ్ పర్ఫెక్ట్ రిలీజ్. ఓ దేవా, నీ కొరకు నేను ఈ పని చేస్తున్నాను. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా పల్లెల ప్రాంతాలని, ఈ దేశాన్ని పట్టిన వినాస్తికుడు అనేకమైన ప్రజలను గలిబిలి చేస్తూ ఉన్నాడు. వాడు పారిపోవాలంటే ఈ పనులు జరగాలి తండ్రి, పరిచర్య ముందుకు పోవాలి తండ్రి అని నీవు ఆశిస్తే దేవునికి సహాయం చేయి, నీ గుప్పళ్ళు ఇప్పు. దేవుడి చిన్న వాక్యమును దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన. మహాగణుడా, గొప్పవాడా, ఆశ్చర్యకరుడా, నా తండ్రి నీకు స్తోత్రములు నాయన.
ఇన్న వాక్యమును విడిచిపెట్టకుండా గనులు గొప్ప వారి దగ్గర అనేకమైన విధములుగా మీరు మాట్లాడారు ప్రభువా. దేశం మీదకి దేశం, జనం మీదకి జనం, అయ్యా వినాశకుడు ప్రభువా దేశమును విడిచి బయలుదేరారు ప్రభువానికి స్తోత్రం నాయన. వాడిని కాల్చివేయండి తండ్రి, నీకు వందనాలయ్యా. అయ్యా వాడిని తరిమి కొట్టండి తండ్రి, నీకు స్తోత్రం నాయన. పురాద షిఖ హాల్ విటరిమెన్ ఓ దేశములను ప్రిడాల్ప స్టార్టెడ్ వెడరిమెన్ పతనమై పావనుగాక దుష్టుడు ప్రభువా. నా తండ్రి నీకు వందనాలయ్యా. మరి నా సంఘాన్ని, సేవను, పచ్చరిని, పనిని మరి పచ్చరి ముందుకు తేటానికి సహాయం చేసిన బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోదేవా. మరి ఎంతోమంది రీతిలో ప్రభువా నా తండ్రి నీకు స్తోత్రం. ఆది యందు వాక్యముడును, వాక్యమే దేవుడై ఉన్నావు ప్రభువా. ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడండి అయ్యా. గర్భఫలము లేని బిడ్డల గర్భఫలమే అయ్యా, ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు అయ్యా, ఇళ్ళు లేని బిడ్డలకు ఇళ్ళు ఇవ్వండి అయ్యా, వివాహం కాని బిడ్డలకు వివాహాలు చేయండి అయ్యా. మరి అనేకమైన ఆర్థిక ఇబ్బందులు, సాతాను శక్తుల చేత పీడించబడుతున్న బిడ్డలకు శ్రేష్టమైన ఆరోగ్యాన్ని అనుగ్రహించిన ఆయన నా దేవుడు అడిగితే ఇస్తానన్నావు తండ్రి. ఈ పరిచర్య అనేకమైన విధములుగా ఈ దురాత్మ శక్తులను పతనమైపోవునుగాక. ప్రభువానికి స్తోత్రం. మా దేశాలు రక్షించండి అయానికి స్తోత్రములు. మా రాష్ట్రాలు రక్షించండి ప్రభువా. మా యొక్క దేవుని నమ్మిన ప్రతి బిడ్డలకు, దేశములను ప్రతి బిడ్డలను ఆదరించండి తండ్రి. అయానికి స్తోత్రం నాయన. నువ్వు గొప్పవాడివి, గనుడివి, సమస్తం ఎరిగినవాడు. మరి దయించు అగ్నిజ్వాల ఈ పరిచర్యను అనేకమైన ప్రజలకు అందించటానికి నాయన మీరు చేయబట్టి నడిపించండి అయ్యా. అడ్డుబండల అభ్యంతరాలు, ఆటంకాలు, ఈ టీబీ పరిచర్య మరి ముందుకు సాగటానికి కూడా గుప్పళ్ళిప్పే బిడ్డలను కూడా మీరే లేవనెత్తమని అడుగుచున్నానయ్యా. నీకు స్తోత్రములు నాయన. నా దేవుడు గనుడు గనక ప్రభువా. అయ్యా నిన్ను నమ్మిన బిడ్డని తలగానే ఉంచుతానన్నావు కానీ తోగ్గా ఉంచవు ప్రభువా. ఏ బిడ్డలైతే కడవరి స్థితిలో నాయన సాతాను శక్తుల చేత పీడించబడుతున్నారు అటువంటి బిడ్డలను రక్షించండి. వారికి ఉన్న ప్రతి అవసరత రైట్ టైం పార్ట్ విట రిలీజ్ ఓ సమస్తమును సమకూడి ప్రభువా జరుగునుగాక. నీ నామానికే ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని యేసు నామములు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. విన్నారు కదా వాక్యం. విన్న ప్రకారంగా మీరు సహాయం చేయండి బిడ్డ. ఈ పరిచర్య ముందుకు తీసుకుపోదాం, అనేక మంది ప్రజలకు అందిద్దాం. మనం డబ్బుండి పరిచర్య చేయట్లేదు, దేవుని మాటతోనే నడిపించబడుతుంది. ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్న మమ్మలను, చదువులేని నన్ను దేవుడు వాడుకుంటున్నాడంటే కేవలం ఆయన పని కోసం మాత్రమే వాడుకుంటున్నాడు. ఈ వాక్యాన్ని మీరు విన్నారు కనుక మీరు సహాయం చేయండి, ముందుకు నడిపించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అమ్మగారికి, అయ్యగారికి వందనాలు, ఈ సంఘానికి వందనాలు. నేను చాలా కష్టాలలో వచ్చినా నేను అసలు బతకననుకుంటాయానా నేను ఎక్కడికి వచ్చినాకనే బతికిన అనేకమైన దుష్ట శక్తులు బట్టి టైరాయిడ్ అనే రోగం వచ్చి అసలుకి ఏ రోజు ఏంది నాకు అసలుకి ఏమి కూడా మైండ్ కూడా సరిగా పనిచేయపోయేది. అట్లాంటి నన్ను వీడికి వచ్చినాకనే ఎన్ని రోజులు కూడా పట్టలేదు, ఎక్కడికో తీసుకుపోయారు. మరి ఎక్కడికెక్కడికో తీసుకుపోయి 5,000 రూపాయలు అంతరాలు తీసుకొచ్చి చేసినా కానీ తగ్గకపోయినా కానీ ఇక్కడికి వచ్చి నేను ఎన్ని వారాలు కూడా రాలేదు, 3 వారాలే వచ్చి నా భర్త ఇక్కడికి 3 వారాలు తీసుకొని వచ్చిండు. ఎంతో మంచిగా స్పష్టపరిచి చచ్చిపోయేదాన్ని కూడా నేను ఇక్కడ నేను ఈరోజు బతికున్నానంటే కేవలం ఈ యొక్క అమ్మగారు, అయ్యగారు, ఆ యొక్క ప్రభు ద్వారా నేను బతికిన. కానీ నన్ను ఏ డాక్టర్ కూడా బతికించలేదు, ఏ అంతరాలు బతికించలేదు, ఎయ్యి కూడా నా మించి తొలగిలేకపోయినాయి. నాకు ఇంత సహాయం చేసినందుకు అమ్మగారికి, అయ్యగారికి మరి ఆ దేవుడికి వందనాలు చెప్పుకుంటున్నా. పేరు యశోదమ్మ. అయితే నాకు మా ఊర్లో ఉన్నప్పుడు కొంచెం మందు అలవాటు ఉంది, అటు ఇటు తిరుగుతూ ఉండేవాడిని. ఆ సమయంలో నాకు కొంచెం దెయ్యాలు పట్టినాయి. ఆ దెయ్యాలు పట్టినప్పుడు నేను 2-3 చర్చిలు తిరిగి నేను ఎక్కడ పోయినా కానీ అవి వదలలేదు. తర్వాత ఎవరు మనకి ఇట్లా సంగతి పలానా అని చెప్తే ఇక్కడికి అడ్రస్ చెప్పారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆరోగ్యమ్మ గారి దగ్గరికి వచ్చిన తర్వాత ఈ మన ఏ ఊరిది దిర్జుంచర్లు వచ్చిన తర్వాత మాకు తగ్గిపోయినాయి. మంచిగానే ఉన్నాం ఇప్పుడు, మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. మళ్ళీ ఇక్కడికే రావాలని కోరుకుంటున్నాం, కానీ కొద్దిగా దూరం అయింది. కాకపోతే అది స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నేను నా వివాహమై 9 సంవత్సరాలు అయినా కూడా ఎన్నో హాస్పిటల్ తిరిగాం, అయినప్పటికీ కూడా సంతానం అందలేదు. మరి దహించు అగ్ని జ్వాల అనాయింటింగ్ మినిస్ట్రీకి వచ్చిన తర్వాతకి అమ్మగారి చేత నేను ప్రేయర్ చేయించుకుని వెళ్ళిన నాకు సంతానం కలిగింది.
మరి చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. గారుకుంట తండ నుండి ఈ భార్యాభర్తల బిడ్డల నిమిత్తముగా దేవుని యొక్క దహించు అగ్నిజోల ఈ స్థలానికి వచ్చారు. దేవుడు చక్కని కుమారుడిని దేవుడు అనుగ్రహించాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి దేవుడు ఇచ్చాడమ్మా, ఇచ్చాడు. దహించు అగ్నిజ్వాల అనైటింగ్ స్వస్థతశాల మీకు ఆహ్వానం పలుకుతుంది. దహించు అగ్నిజ్వాల అనైటింగ్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు దైవజనులు పాస్టర్ రాబర్ట్ కెనడీ ఆరోగ్యమ్మ గారు స్వస్థత మరియు ప్రవచన వరములు కలిగిన గొప్ప దైవ సేవకులు. వీరు యేసుక్రీస్తు నామంలో ప్రార్థించిన వెంటనే అనేక రోగముల చేత బాధపడుతున్న వారు, మాంత్రిక శక్తులు, దయ్యముల చేత పీడింపబడుచున్న వారు స్వస్థత మరియు విడుదల పొందుచున్నారు. అయితే మీరు అనేక సమస్యల చేత బాధపడుతున్నారా? శాంతి లేదా, సమాధానం లేదా, సంతానం లేదా, అనేక రోగముల చేత బాధపడుచున్నారా? అయితే రండి, మిమ్ములను ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మీ కొరకు స్వస్థత, ప్రవచన మరియు అనేక కృపావరములు కలిగిన దైవజనులు మీ కొరకు ప్రార్థించెదరు. మా ఆరాధన సమయములు ప్రతి ఆదివారం ఉదయం 10:30 నుండి 1 గంట వరకు. అందరికీ ఉచిత భోజన సదుపాయం కలదు. రండి, దైవాశీర్వాదములు పొందండి. దేవుడు మిమ్ములను మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్ దహించు అగ్నిజ్వాల అనైటింగ్ చర్చ్, దిర్శించర్ల గ్రామము, నేరేడుచర్ల మండలము, సూర్యాపేట జిల్లా, తెలంగాణ రాష్ట్రము. అమావాస్య రోజున ప్రత్యేకమైన ప్రార్థన స్వస్థత సభకు ఇదే మా ఆహ్వానం. దహించు అగ్నిజ్వాల స్వస్థతశాల ప్రతి నెల అమావాస్య రోజున రాత్రి 8 గంటల నుండి తెల్లవారుజామున 3 గంటల వరకు ప్రత్యేక ప్రార్థనలు. మీ అందరి కోసం స్వస్థత, ప్రవచన వరములు కలిగినటువంటి దైవజనులు రాబర్ట్ కెనడీ మరియు ఆరోగ్యమ్మ కెనడీ గారు మీ అందరి కోసం ప్రత్యేకముగా ప్రార్థన చేయుదురు. కుటుంబ కలహముల చేత పీడింపబడుచున్నారా? అయితే రండి, మీ కొరకు ప్రార్థన చేయుటకు గొప్ప దైవ సేవకులు సిద్ధంగా ఉన్నారు. సంతానం లేదా, ఉద్యోగం లేదా, ఆర్థిక ఇబ్బందుల చేత సతమతమవుచున్నారా? అనేక సమస్యల చేత బాధపడుచున్నారా? అయితే రండి, ఈ అమావాస్య రాత్రి ప్రార్థనలో అనేక మంది స్వస్థత మరియు వెంటనే విడుదల పొందుచున్నారు. కాబట్టి మీరు మీ కుటుంబ సమేతముగా ఈ ఆరాధనలో పాలు పంచుకొని దైవాశీర్వాదములు పొందండి. మరిన్ని వివరములకు సంప్రదించండి 8341137703 9866660327. మా యొక్క అడ్రస్ దహించు అగ్నిజ్వాల అనైటింగ్ చర్చ్, జాన్ పహాడ్ రోడ్, దిర్శించర్ల గ్రామం, నేరేడుచర్ల మండలం, సూర్యాపేట జిల్లా. మీ ప్రార్థన అవసరతలకై మమ్మల్ని సంప్రదించండి.